బాగున్నారా? వెళ్ళి చేవా నీతో ఫ్రీగా మాట్లాడుతూ ఎవడు వాడి పేరేంటి? ఏ హాస్పిటల్? నా ప్రాణం పోయే ముందు కూడా నీ ప్రాణం పోతుందని తెలిసి కూడా షూట్ చేసావంటే ఎలా షూట్ చేసావురా అలాగా? అది ఏ హాస్పిటల్, ఎవరు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు అని తెలుసుకోవడానికి అది ఎంత చేసింది? ఒక జీవి మరొక జీవికి ఆహారంగా వేస్తే ఆ జీవి మరో జీవిని సృష్టించాడు. అందుకే దేవుడు ఒక జీవిని మరో జీవిని సృష్టించాడు. జింకను చంపితే శిక్ష, మేకను చంపితే శిక్ష లేదు. వై? మేకల కంటే మనుషులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. అందుకే దేవుడు పాముకి ఎద్దుకి కొమ్ముల్ని, పాముకి విషాన్ని, తేలుకి పుట్టడాన్ని ఇచ్చాడు. అది మనుషులకి ఇవ్వలేదు కదా. నా మెదడు నా మెదడు ఉంది కదా, బలవంతుడు బలహీనులందరినీ చేసుకోవడానికి జింకను చంపితే శిక్ష, మేకను చంపితే శిక్ష లేదు. ఏ మేక కన్నా మనుషులు ఎక్కువగానే ఉన్నారు. మనుషులు చంపితే తప్పేం కాదు కదా. లక్షల సంవత్సరాల క్రితం ఒకరిని చంపి వాడి భార్యని ఎత్తుకెళ్ళి గుహలో దాక్కున్నారు. వాళ్ళందరూ కలిసి వెళ్ళి గుహలో దాక్కుని గుహలో ఉండి వాళ్ళు తలుపులు భద్ర కొట్టారు. తలుపులు భద్ర కొడితే తాళాలు వచ్చాయి, తాళాలు భద్ర కొడితే తలుపులు వచ్చాయి. వాళ్ళందరూ మేలుకొని కాపలా ఉన్నారు. ఇదంతా కాపాడడానికి ఒక నాయకుడు వచ్చాడు. ఇది నాగరికత అంటే. అదే భయం. మేము భయపెడతాం, మేము ఎవరికి భయపడం. భయం అంటే తెలీదా? జనాల్లో దాగి ఉన్నప్పుడు, నీ తమ్ముని చెప్పినప్పుడు నీ మనసులో భయం నేను చూసా. భయం అంటే అదే. నీకే కాదు, భయపెట్టడం మాకు కూడా తెలుసు. అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు ఇంకొకటి చేసేది. ఒక ఏరియాలో ఒక చిన్న రాయికి విషం పెట్టి ప్రొఫెసర్ దగ్గరికి పంపించి, ఆ ప్రొఫెసర్ ఇద్దరు పిల్లలు బతకాలని ఒక 30 అడుగులు బండరాయి ఆ చిన్న రాయిని కదిలించడానికి అక్కడ ప్లాన్ చేశాడు. ఆ 30 అడుగులు బండరాయి 6 అడుగుల మనుషుల్ని డమ్మో 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 అని అందరిని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరినీ నాశనం చేసేస్తుంది. డమ్ముంటే వెళ్ళి వాళ్ళని కాపాడుకో. ఎక్కడ పెట్టావు? అది నేను చెప్పను, నువ్వే తెలుసుకుని వెళ్ళి వాళ్ళని కాపాడుకో. ఇంకా టైం 10 నిమిషాలే ఉంది. వాళ్ళందరినీ వెళ్ళు కాపాడుకో.